विकाराबाद पुलिस ने जाली करेंसी नोट बनाने और इसे सर्कुलेट करने वाले एक शातिर गैंग का किया पर्दाफाश। पुलिस ने 7,95,000 रुपए के जाली करेंसी नोट के साथ साथ कंप्यूटर, प्रिंटर, जाली नोट बनाने के लिए इस्तेमाल होने वाले दिगर मवाद के साथ साथ 5 मोबाइल फ़ोन्स को जब्त कर लिया और इस खुसूस में 4 मुलजिमान की गिरफ्तारी भी अमल में लाई गई। रवा महीने की 19 तारीख को पुलिस ने चंद्रैया नामी एक शख्स को पकड़ा था जो कि टांडूर रेलवे स्टेशन के इर्द गिर्द मशकूक हालत में घूम रहा था। इन चारों मुलजिमान के खिलाफ में पहले से ही मुख्तलिफ पुलिस स्टेशन में कई सारे धोखाधड़ी के मुकदमा दर्ज बताए जा रहे हैं। जाली करेंसी गैंग के अरकान चंद्रैया, जगदीश, वीरा वेंकटरमना और शिवा कुमार को गिरफ्तार करते हुए इन्हें रिमांड पर भेज दिया गया। तेलंगाना, आंध्रा में जाली नोट बनाकर बाजार में इन नोटों को ये शरपसंद गर्दिश कर रहे थे। विकाराबाद एससी ने एक मीडिया कॉन्फ्रेंस से खुसूसी खिताब करते हुए इन तमाम तर तफसीलात का इंकशाफ किया और कहा कि मुलजिमान जो कि पहले से ही कई सारे मुजरिमाना केसेस में दर्ज बताए जा रहे हैं। विकाराबाद ज़िला के एसपी नारायण रेड्डी ने जाली नोटों के इस शातिर गैंग का पर्दाफाश करने वाले पुलिस अहलकारों को इनामात से भी नवाजा। पेश है DTV 9 की एक खुसूसी रिपोर्ट। పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను చంద్రయ్య అని చెప్పేసి. సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు. ఈయన బేసికల్గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ ఫీట్ కరెన్సీ ఒక 90 నోట్స్ అంటే 45,000 రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి 500 రూపీస్ డినామినేషన్తో మనము రికవర్ చేయడం జరిగింది. అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది. అతని పేరు ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది. చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే షాప్ కీపర్స్కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు ఈ కౌంటర్ ఫీట్ 500 రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది. సో దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం. ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్లో. ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయీ. అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక 92 lakh రూపీస్ అతని మీద అప్పుడు చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది. అదే సమయంలో ఈ A3గా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్ రామచంద్రాపురం నేటివ్. ఇతను అదే డిస్టిక్లో కంది జైల్లో ఉన్నారు. అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైల్లో ఇతని పనిచేయడం వల్ల జరిగింది. ఈ A3 వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ప్లస్ ఇక్కడ జగ్గూర్గుట్టలో అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ ఫీట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి.